జూబ్లీహిల్స్‌ల ఎవరు గెలవబోతుర్రు? అది కాస్త కష్టమేనండి. ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఒక 20 డేస్ అయితే టైం ఉంది మనకు. అప్పటివరకు ఏం జరుగుతుందో, ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేము. కాకపోతే ఇప్పుడు 50-50 అని చెప్పేసి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్‌కు ఇద్దరికి ఉంది 50-50 ఛాన్సెస్. ఎందుకు సానుభూతి ఓట్లతోని టీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదా? ఆ! ఇప్పుడు ఆమె ఆమె గురించి మహాతల్లి గురించి అయితే మనకు తెలీదండి. అంతకుముందుగా ఆయన చేసిందంటే ఆయన ఉంటే అసలు ఎలక్షన్స్ అంటే వచ్చేదే కాదు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన గెలిచేవాడు ఖచ్చితంగా. దాంట్లో ఇంకా ప్రసక్తి లేదు. ఆయన తరపున ఆయన ఆపోజిట్‌గా ఎవరికి నిలబడ్డా కూడా గెలిచే ఛాన్స్ అయితే నిల్. కానీ ఆయన చనిపోయారు కాబట్టి ఆమెకు రాజకీయాలు తెలుసో తెలీదు. మనకు కూడా ఆమె గురించి ఏం తెలీదు. కానీ సానుభూతి ఓట్లు అనేటివి 50% ఆమెకు పడతాయి అన్నట్టు. అదైతే గ్యారంటీ. కాకపోతే ఇక్కడ నవీన్ యాదవ్ గారు అని చెప్పేసి ఆయన కార్యకర్తగా ఉన్నప్పుడే చాలా మంచి పనులు చేసినట్టు ఇక్కడ. ఆ మంచి పనులు అనేటివి అంటే అప్పటికి ఇంకా ఆయన ఊహించుకోలేదు. ఆయన కూడా ఊహించుకోలేదు. ఇలా ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యేగా కూర్చోగలుగుతానని చెప్పేసి ఊహించలేదు అప్పుడు. కానీ ఆయన చేసిన మంచి పనుల వల్ల ఇక్కడ ఈ ఏరియాలో అనేది అభిమానం చాలామంది పెరిగినారు. సో ఆయనకు ఒక 50% పోయే ఛాన్స్ ఉంది. అంటే 50-50 అటు ఇటు ఎటు చూసినా కానీ ఓ 100-200 తేడాతోనే గెలుస్తారు ఇద్దరిట్లో ఎవరు గెలిచినా అని. ఇప్పటికైతే పరిస్థితి రెండేళ్ల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? పర్లేదండి. ఇప్పుడు కొన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి 5 ఏళ్ళు అనేది పూర్తి కాలేదు కాబట్టి విమర్శ అనేది కాస్త ఎక్కువనే ఉంది. అది నా భావన ఏంటిదంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని చెప్పిస్తున్నారని చెప్పేసి ఒక నా ఊహాచార అన్నట్టు. వాళ్ళు చేపించుడు కంటే నీకు ఏం నచ్చింది అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? భయ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ రెండు కూడా ఒకే తల్లి బిడ్డలు. దొరికిందంతా దోచుకో తిను అని చెప్పేసి. ఇప్పుడు ఇంతకుముందుకు బీఆర్ఎస్ చేసింది ఏంటిది 100% తిన్నది. వీళ్ళు ఇంకా 50%లోనే ఉన్నారు. అంటే వాళ్ళకంటే కొద్దిగా పర్లేదు అని చెప్పేసి. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలవబోతుర్రు? సునీత అనుకుంటున్నాను నేను. ఎందుకు సునీత? అంటే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, సింపతితో వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు నవీన్ యాదవ్ కూడా 2-3 సార్లు ఓడిపోయింది కదా? అంటే 2-3 సార్లు ఓడిపోయింది కదా, అంటే ఆయన రౌడీ షీటర్ అంటున్నారు చాలామంది. ఇక్కడే చాలామంది రౌడీ షీటర్ ఏదో అంటున్నారు. సో అందుకనే ఆయన గెలుస్తాడా లేదా అని డౌట్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంత బాగాలేదు కదా, ఇప్పుడైతే చాలామంది తిట్టుకుంటున్నారు. అంత జరుగుతుంది కాబట్టి ఇక బీఆర్ఎస్ఏ వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈయన అందరి దగ్గరికి వెళ్తాడంట, మరి ఆమె వెళ్తుందా ఎమ్మెల్యే అయినాక? వెళ్తుందని నమ్మకం ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ కదా, బ్లడ్ అర్థమైపోతుంది ఆమెకు కూడా పాలిటీషియన్ ఎట్లా చేయాలి అవన్నీ. అంటే ప్రభుత్వం మీలేదు ఉంది కదా, ఈయన గెలిస్తే అభివృద్ధి అవుతుంది కదా. అంటే ఆల్రెడీ ఇప్పుడు 2 years అయిపోయింది, ఇప్పటిదాకా ఏం చేయలేదు కదా, ఏం చేయరనే నమ్మకం ఉంది. బీఆర్ఎస్ గెలుస్తుంది. జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలవబోతున్నారు? అన్న జూబ్లీహిల్స్‌లో ఎవరు గెలవబోతున్నారో మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఇద్దరు కూడా సమానమైన పోటీ ఉంది, గట్టి పోటీ ఎత్తిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి మాగంటి గోపీనాథ్ గారి భార్య సునీత గారు, నెక్స్ట్ ఇటు కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ గారు కూడా గట్టి పోటీ ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ తరపు నుంచి సునీత గురించి ఆవిడ గురించి చూసుకుంటే ఆవిడ వాళ్ళ హస్బెండ్ మాగంటి గోపీనాథ్ గారు చాలా బలమైన వ్యక్తి. ఎందుకంటే 3 సార్లు వరుసగా గెలిచారంటే అంత ఆసామిషి కాదు, వరుసగా 3 సార్లు గెలవడం అంత ఈజీ కాదు. ఆయనకి అంత క్యాడర్ ఉంది కాబట్టి ఉన్నారు. సో అటువంటి క్యాడర్తో ఆవిడ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భర్త చనిపోయారని సానుభూతి కూడా ఆవిడకి ఉంది. సో అవి రెండు కూడా ఆవిడకి చాలా ప్లస్ అవ్వబోతున్నాయి. ఇటు కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ గారు కూడా చూసుకుంటే ఆయన తండ్రి గారికి పెద్ద పేరే ఉంది, శ్రీశైలం గారు. సో ఆయనకి ఫాలోయింగ్ ఉంది. అందులోకి ఆయన కాకుండా ఈవిడికి కూడా కొంచెం యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సో అందులోకి కాకుండా ఇంకోటి ఏంటంటే ఈయన అధికార పార్టీ తరపున నిలబడుతున్నాడు కాబట్టి అధికార పార్టీ తరపున నిలబడుతున్నాడు. రెండోది ఏంటంటే ఆయన ఆల్రెడీ 2 సార్లు చేసి ఓడిపోయాడు. సో 2 సార్లు ఓడిపోయాడు కదని సింపతి కూడా ఆయన కూడా ఉంది. అందులోకి యువకుడు కాబట్టి యువకుడికి వస్తే కొత్త ఆలోచనలు ఏమైనా రావచ్చు, మంచి ఏదైనా మార్పు చేయొచ్చు అని చెప్పేసి ఆయన కూడా ఉంది, ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అంటారన్న. ఇప్పుడు ఏం చేసినా అది మనం ఎంత నిజమో మనం చెప్పలేం కదా. ఇప్పుడు సపోజ్ మనం ఏమైనా చెప్పాలంటే ఒక పొలిటికల్గా దిగామంటే అన్నింటికి రెడీ అయ్యి రావాలి. అది నిజం మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒకటి చేసే విధంగా మాట్లాడతారే తప్ప నిజంగా ఇప్పుడు మంచి చేసాడు మనం కూడా మంచి చేస్తాను మనం లేపాలని అనుకోరు కదా. ఎలాగైనా తొక్కాలి, సో ఇటువంటి కామెంట్స్ చేయాలని చెప్పేసి చేసేవాళ్ళు కూడా ఉంటారు.